హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కుస్మా వ్లాగ్స్. ఎక్కడో విన్నట్టుంది ఈ వాయిస్ని అని అనుకుంటున్నారా? అవునండి, నేను చాలా రోజుల తర్వాత నా వాయిస్తో వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయాలని చెప్పి వ్లాగ్స్ చేయాలని చెప్పి చాలా ట్రై చేస్తున్నాను. బట్ నా వల్ల అస్సలు అవ్వట్లేదు, టైం అస్సలు కుదరట్లేదు అనమాట. చాలా బిజీ అయిపోయాను. అండ్ నేను ఎక్కడికి వెళ్ళిన వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాను, బట్ ఎడిట్ చేసేకి టైం లేదు, అలానే డిలీట్ చేసేస్తున్నాను. బట్ ఈ వీడియోని మాత్రము చాలా గట్టిగా అనుకొని మరీ ఎడిట్ చేశాను. ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చాను అనమాట. ఈ వీడియో ఏంటి అని ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. నేనైతే చాలా ఇయర్స్ నుంచి తిరువణమలై వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాను, బట్ అస్సలు కుదరట్లేదు. అందరికీ తెలిసిందే కదా, మనం అనుకుంటే కాదు, ఆయన పిలిస్తేనే వెళ్ళగలము అని. అలాగా ఫైనల్ ఆయన పిలుపు అయితే వచ్చింది. ఇంకా లేట్ చేయకుండా తిరువణమలై అయితే స్టార్ట్ అయిపోయాను. ఏంటి అంటే అనుకున్నాను వీకెండ్లో వెళ్ళాలని, బట్ ఫిక్స్ అవ్వలేదు. సో బస్సు కానీ రూమ్ కానీ ఏమీ బుక్ చేసుకోలేదు. ఏదైతే అది అయిందని చెప్పి స్టార్ట్ అయితే అయిపోయాం అనమాట. సిల్క్ బోర్డ్ దగ్గరికి వెళ్ళిపోయాము. అక్కడ బస్సెస్ దొరుకుతాయి. బస్సెస్ అయితే చాలా వస్తున్నాయి, బట్ సీట్స్ అయితే ఖాళీ లేవన్నమాట. ఫుల్ రష్, అందులో వీకెండ్ కదా, ఫుల్ అయిపోయి ఉన్నాయి. బట్ ఫైనలీ మాకైతే ఒక బస్లో సీట్ అయితే దొరికిందనమాట. దాంట్లోనే అడ్జస్ట్ అయ్యి తిరువణమలై అయితే వెళ్ళిపోయాము. మార్నింగ్ 4:30కి రీచ్ అయ్యాము. నైట్ 11:50కి ఏమో స్టార్ట్ అయింది బస్సు. మార్నింగ్ 4:30కి అంతా రీచ్ అయిపోయాము. ఇంకా రూమ్ వెతుక్కొని స్నానం చేసి రెడీ అయ్యి వచ్చేటప్పటికి 5:30 అయింది. 5:30కి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము గోపురం దగ్గర. గిరి ప్రదక్షిణ 15 కిలోమీటర్స్ కదా. ఈ 15 కిలోమీటర్స్లో మనమైతే 8 లింగాలను దర్శనం చేసుకోవచ్చు. మేమైతే ఫస్ట్ ఇంద్రలింగాన్ని దర్శనం చేసుకున్నాము, ఆ తర్వాత అగ్నిలింగంని, ఆ తర్వాత మేమైతే కాళికామాత టెంపుల్కి వెళ్ళామన్నమాట. అక్కడ నరదిష్టికి దిష్టి తీసుకుంటారు నిమ్మకాయలతో. మేము మామూలుగా మనకి మనం తీసుకోవాలని చెప్పి మేము విన్నాము, కానీ అక్కడైతే ట్రాన్స్జెండర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే మన చేతిలోంచి నిమ్మకాయలు తీసుకొని దిష్టి అయితే తీసేసి మన దగ్గర మనీ అయితే తీసుకుంటున్నారు. ఇంక మన చేతిలోంచి లాక్కునేసాక మనం ఏం చేయలేం కదా అని చెప్పి ఇంకా దిష్టి అయితే తీయించుకున్నాము. సేమ్ సిచ్యువేషన్ నాకైతే గోపురం దగ్గర కానీ అయిందనమాట. నేను ఇది టెంకాయ తీసుకొని గోపురం దగ్గరికి వెళ్తున్నాను దీపం వెలిగించడానికి. నా చేతిలోంచి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నా చేతిలోంచి టెంకాయ లాగేశారనమాట. ఈ టెంకాయ ఏదైనా చూసుకునేటప్పటికి వాళ్ళ చేతిలో ఉంది. ఇంకా చేసేది ఏం లేదని చెప్పి దిష్టి తీయించుకొని మనీ అయితే ఇచ్చేసి అక్కడి నుంచి అయితే వచ్చేసాము. మోస్ట్లీ అన్ని టెంపుల్స్ అయితే విజిట్ చేసుకుంటూ వచ్చామన్నమాట. నేనైతే ఎక్కడ టెంపుల్స్లో వీడియోస్ అయితే షూట్ చేయలేదన్నమాట. అన్ని టెంపుల్స్ బయట నుంచే షూట్ చేశాను. మా గిరి ప్రదక్షిణ జర్నీ ఎలా ఎండ్ అయిందో నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. తప్పకుండా చూడండి ఆ వీడియోని.